మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. మిమ్మల్ని నవ్వించడానికి మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. ఈ యొక్క పెళ్ళేమో కానీ ముసుగు దొంగ వచ్చేసి పట్టుకొని చితకబాదినంత పని జరిగిపోయింది. ఇలా ముసుగు తీసి చూసి తెగ ఆనందపడిపోతుంది. దయచేసి మీరంత పళ్ళు బయట పెట్టినవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. పెళ్లి జరిగేటప్పుడు కూడా ఖాళీగా కూర్చోరు కదా, స్టేజ్ పైన కూర్చొని బోరు కొట్టేసినట్టుగా ఉంది. అదిగో నోటిలోకి ఇలా బొబ్బుల్ గమ్ వేసి నొక్కి ఇలా ఉమ్ముతుంది. ఏ చమత్కారం గురుగారు. కోరి అమ్మ కుట్టి అనుకుంటా ఫేస్ పైన గ్లోబల్ లాంటి గ్లో రావాలని పీటల పైన కూర్చొని ఉన్నా సరే ఇలా జ్యూస్ ఇస్తుంది. హీరోయిన్ కే పోటీ వచ్చేలా ఉంది కదా పెళ్లి కూతురు. ఆ పెళ్లి కూతురే ఈ పెళ్లి కూతురు. అదంతా ఇప్పుడు పెద్దల సమక్షంలో కళ్యాణ మండపంలో జరుగుతున్న పెళ్లిడికి వచ్చిన పెళ్లి జంట చేస్తున్న పెళ్లి బొమ్మల ఆట ఆడి విసుకొచ్చేసినట్లుగా ఉంది. అదిగో పెళ్లిని ఇలా చేసుకుంటున్నారు. పెళ్లి అంటే ఎన్ని ఆశయాలు పెట్టుకుందో అదిగో ఇలా పెళ్లి జరిగిపోయింది. కుదురుగా ఎవరు ఏమి చెబితే అది వింటే ఆడోళ్ళు ఎట్లవుతారు చెప్పండి. ఒక రకం చెబితే 12 రకాలు ఎతికే రకం. అదిగో ఊర్లో ఫోటో దిగమ్మా అంటే ఇలా ఊరిగట్టుకు తీసుకుని వచ్చింది. చాలా అంధకారంలో ఉన్నాను రా, నన్ను అప్డేట్ చేయరా, వెలుతురులోకి తీసుకోరా నన్ను. ఎన్ని రోజులైనా వెయిట్ ఉన్న పెళ్లి కూతురు దొరకలేదనుకుంటా. అదిగో ఆ సమస్యకు పరిష్కారం. ఇలా ఒక చక్కని పరిష్కారాన్ని కనుగొని ఇలా బొమ్మతో పెళ్లి కానిచ్చేశాడు. ఫ్యూచర్ ని ముందుగానే బాగానే కనిపెట్టేసినట్టుగా ఉన్నారు. దీనికి బాగా సెట్ అయ్యారు. ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఏదో సాధించాలన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది. టెక్నాలజీని టేక్ ఓవర్ చేసి బాగానే యూజ్ చేసుకుంటున్నారు. పల్లెటూరు జనాలంటే పిచ్చోళ్ళు అనుకుంటుందేమో. మాకు బుర్రలు ఉంటాయి. కంటికి కనిపించేదంతా నిజం కాదు. కంటికి కనురెప్పలాగా కాపాడుకునే మేకప్లు ఉంటాయి. ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదనుకో, కొంచెం తల ఎత్తదు. ఎంతో ప్రశాంతంగా కోటి ఆశలతో కోటి కలర్లు కంటూ ఇలా స్టేజ్ పైన కూర్చున్నారు పెళ్లి జంట. ఉన్నట్లుండి ఒక్కసారిగా భూకంపం వచ్చేసింది. పెళ్లి కొడుకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తీరా చూస్తే ఫ్రెండ్స్ చేసిన తమాషా ముచ్చట ఇది.
ఈ వీడియో మీకు సరదాగా నవ్విస్తుంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. ఫంక్షన్ అంటే ఫ్రూట్స్ స్వీట్స్ మాత్రమే పెడతారు. ఇప్పుడు ట్రెండ్ మారింది గురు. అదిగో ఇలా మ్యాగీని తీసుకొని వచ్చి పెట్టారు. ఇది ఒక హఠాత్ పరిణామం. పరిణయంలో ప్రయాణిస్తూ ఉండగా ఇలా ఒక మైలురాయి తగిలింది. సంగీత్ ప్రోగ్రామ్ మీకు తెలిసే ఉంటుంది కదా. మరి ఇది కొత్త ప్రోగ్రామ్, చెక్క భజన ప్రోగ్రామ్. మనకు నేల మీద డాన్స్ చేయడం నచ్చలేదనుకుంటా. అదిగో ఇలా డోలెక్కి ఇలా డాన్స్ చేస్తుంది. ఎంతో ఆనందంతో చాలా పెద్ద గిఫ్టే ఇస్తున్నారు అని ఆశపడే లోపే ఆశ నిరాశ అయిపోయింది. ఇలా పిల్లలు ఆడుకునే ఫోన్ పెట్టారు. నాన్న చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు బాబా. ఈ ఆర్ట్ వేసిన ఆర్టిస్ట్ మామూలు ఆర్టిస్ట్ కాదు. బ్రెయిన్ లో చాలా గుజ్జున్నట్లుగా ఉంది. ఇలా పెళ్లి జంటతో పాటు ఇలా పూజారి సార్ వారిని కూడా వేసేశాడు. నీ ఊరు ఆర్టిస్ట్ ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో? ఏం ఆర్టిస్టులు ఉన్నారు? తొక్కేస్తున్నారా టాలెంట్ ని? ఎలాగైనా పైకి తీసుకురావాలి. ఎప్పుడు డోళ్ళు డప్పులతో ఎంట్రీ అవుతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఇలా జేసీబీలో ఎంట్రీ అయ్యాడు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఈ పోరికి ఇంతకీ ఏమైందో ఏమో. కాస్త చూడండిరా బాబు. ఉన్న చోటు నుండి కదలకుండానే తెగ మెలికలు తిరిగిపోతుంది. కొత్త జంట కొత్తగా రీల్స్ ని ఇలా చేస్తున్నారు. అప్పుడే ఏమైంది? ఇప్పుడు కదా అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. Several months later. ముందుంది ముసళ్ళ పండగ. తెగ ఆనందపడిపోతూ ఉన్నారు ఇద్దరు. పక్కన భూకంపాలు వచ్చి భూమి బద్దలవుతున్నా సరే చేతిలో సెల్లు ఉండాల్సిందే. పెళ్లి జరుగుతూ ఉంటే ఇలా సెల్లు నొక్కుతున్నాడు. ముదరటం ఏంటి బాబోయ్? మేకప్ ను చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. ఏషియన్ పెయింట్స్ అల్టిమా ప్రొటెక్ట్ వీటికే లామినేషన్. పెళ్లి జరుగుతుంది అన్న ఆనందం ఫేస్ లో ఆవగింజంతా కూడా కనిపించడం లేదు. ఇలా ఫేస్ పెట్టేసింది. పెళ్లి కూతురు మామూలుగా ఎంట్రీ అవుతే ఏం బాగుంటుంది. అదిగో ఇలా వెరైటీ డ్రెస్ లో వెరైటీగా ఇలా వెళ్తుంది. ఈ బుడ్డోడు మామూలు బుడ్డోడు కాదు. ఫోటోకి ఫోజ్ ఇవ్వరా అంటే ఇలా ఇస్తున్నాడు. ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.